హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో అయితే మనకు పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు కదా. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి వర్క్స్ అనేది శరవేగంగా అయితే జరుగుతుందండి. లాస్ట్ 8 days బ్యాక్ అయితే ఈ యొక్క హైకోర్టు గురించి అయితే అప్డేట్ ఇచ్చాను. సో అప్పటికిప్పటికి వర్క్ చేంజెస్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ మనకి ఇక్కడ హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ మ్యాన్ పవర్ చూసుకుంటే దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా జరుగుతుందో వర్క్స్ అనేది. యాక్చువల్గా ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అనేది మీరు డిజైన్లో చూసుకుంటే అమరావతి డిజైన్లో అసలు ఎక్సలెంట్గా ఉందండి. అందరూ కూడా ఈ యొక్క హైకోర్టు కంప్లీట్ అయితే చూడాలని మాత్రం ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మన అమరావతిలో అయితే ఆ యొక్క హైకోర్టు డిజైనింగ్ అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ప్రజెంట్ దానికి సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క రాఫ్టింగ్ అయితే వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. మొత్తం కూడా ఇప్పుడు ఈ ఐరన్ రాడ్స్ ఈ విధంగా చేసుకున్నారు కదా, కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ యూజ్ చేసి అయితే దీన్ని కట్టబోతున్నారండి. ప్రజెంట్ మొత్తం కూడా ఈ యొక్క రాఫ్టింగ్ సంబంధించిన వర్క్స్ అనేది శరవేగంగా అయితే జరుగుతుంది. మొత్తం కూడా ఈ యొక్క రాఫ్టింగ్ సంబంధించి మొత్తం 16 రాఫ్టింగ్లు అయితే రాబోతుందండి. ఇప్పుడు ఈ యొక్క ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కదా, పైన ఇలా సేమ్ ఏదైతే ఉందో అదే విధంగా ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం కిందంతా ఐరన్ రాడ్స్ బెడ్స్ లాగా ఎలా అలొకేషన్ చేసుకున్నారు చూడండి. దాని మీద మరి ఎత్తుగా మళ్ళీ ఐరన్ రాడ్స్ అయితే అలొకేషన్ చేసుకుంటున్నారండి. చూడండి అసలు ఐరన్ రాడ్ అలొకేషన్కే టైం అనేది తీసుకుంటుందండి. ఎందుకంటే మీరు అక్కడ చూసుకోవచ్చు ఎంత ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తున్నారో. అది యూజ్ చేసి ప్రజెంట్ మీకు పైన రాఫ్ట్ ఫౌండేషన్ ఉంది కదా, సేమ్ అదే విధంగా రాఫ్టింగ్ కోసం అయితే మొత్తం అయితే రెడీ చేసుకోన్నారు. మొత్తం కూడా ఈ యొక్క ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అనేది మొత్తం 7 ఫ్లోర్లు అయితే ఉంటుందండి. చూడండి ఈ విధంగా అయితే రాబోతుందండి రాఫ్టింగ్. దీనికోసం అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇది ప్రజెంట్ ప్రీవియస్గా కట్టిన రాఫ్టింగ్ అనమాట. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ వంగిపోయినట్టు అవన్నీ కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేస్తున్నారు. చూడండి ఎక్కడ కూడా వంగిపోయినట్టు ఎక్కడ కనిపించడం లేదు. మొత్తం కూడా వంగిపోయినట్టువి అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేసి ఇంకా వాటిని తుప్పు పట్టిపోయింటాయి కదా, వాటిని కూడా రిమూవ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఈ యొక్క ఏదైతే రాఫ్టింగ్కి సంబంధించి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం వంగిపోయిన కొంతవరకు భాగం తీసేసి ఇప్పుడు మొత్తం 4 వైపులో కూడా ఈ యొక్క రాఫ్టింగ్ సంబంధించి వర్క్స్ అనేది చేసుకుంటున్నారు. మ్యాన్ పవర్ విషయంలో చూసుకున్నా కూడా మామూలుగా లేదండి. అలాగే ఎప్పటికప్పుడు చిన్న వాటర్ ఉన్నా దాన్ని డీవాటరింగ్ చేయడానికి ఒక స్పేర్లు అయితే అక్కడైతే మనకు ఒక ట్రాక్టర్ అయితే వెయిట్ చేస్తుంది. ఇదంతా చూడండి, ఇదంతా కూడా రాఫ్టింగ్ అయితే చేస్తారండి. దానికోసం మొత్తం కూడా క్లీనింగ్ అవన్నీ కూడా చేసి అయితే పెట్టుకోన్నారు ఇటు సైడ్ అంతా కూడా. ప్రజెంట్ మీరు అక్కడ పెంచింగ్ లాగా చూస్తున్నారు కదా, అటు సైడ్ అయితే మనకు ప్రజెంట్ ఉన్న హైకోర్టు అయితే ఉంది. మొత్తం ఈ యొక్క రాఫ్టింగ్ సంబంధించి ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు దగ్గర ప్లేస్ మొత్తం కూడా రాఫ్టింగ్ సంబంధించి మొత్తం కింద ఫ్లోర్ వర్క్స్ కానించి మొత్తం చేసుకుంటూనే ఉన్నారండి. అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జనాలు చూసుకుంటే ఒక్కొక్క రాఫ్టింగ్ దగ్గర ఈజీగా 10 నుంచి 15 మంది అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్ బెండింగ్ చేసుకుంటున్నారో అక్కడ మీరు ఇందాక మ్యాన్ పవర్ చూసుకోవచ్చు అసలు ఏ రేంజ్లో ఉందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఇక్కడ హైకోర్టు దగ్గర ఈ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది. గత మీరు 1 month బ్యాక్ చూసుకుంటే అసలు ఇవన్నీ కూడా చెట్లు అవన్నీ ఉండే జస్ట్ ఈ యొక్క షెల్టర్స్ అవి ఏర్పాటు చేసుకోవడానికైతే చేస్తున్నారు. ఇదంతా కూడా రీసెంట్గా మీకు 8 days బ్యాక్ వీడియో పెట్టాను కదా, అప్పుడంతా కూడా మట్టిని తోలుకున్నారండి. ఇప్పుడంతా కూడా ఒక లెవెల్కి అయితే చేస్తున్నారు ప్రజెంటు. అక్కడంతా కూడా క్లీన్ చేసుకుంటున్నారు 1 month ముందు. ఇప్పుడు చూడండి అసలు మొత్తం మారిపోయింది. మీకు అక్కడ పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్తో అవి కడుతున్నారు కదా, అది మనకు గ్యాట్ టవర్ కండి, ఐకానిక్ టవర్ 5 కడుతున్నారు కదా, దానికి సంబంధించి మొత్తం ఇక్కడ ఏదో మిక్సింగ్ అయితే జరుగుతుందంట. దానికోసం అయితే మనకు ఏ విధంగా కడుతున్నారో చూడండి, ఎంత పెద్దగా కడుతున్నారో. అది గ్యాట్ టవర్కి. రిమైనింగ్ ఇటు సైడ్ ఉన్న షెల్టర్స్ అన్నీ కూడా ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు దగ్గర వర్క్ చేయడానికి కార్మికుల కోసం అలాగే ఆఫీసర్స్ కోసం అయితే నిర్మిస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడే ఆ కార్మికుల కోసం పర్మనెంట్ షెల్టర్స్ ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఒక దగ్గరికి చేసుకొని అక్కడి నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ అవుతారు కార్మికులు. అలా లేకుండా ఏ ప్లేస్కి సంబంధించి ఆ ప్లేస్లో అయితే ఈ యొక్క షెల్టర్స్ అవన్నీ కట్టుకుంటున్నారండి. దీనివల్ల ఏంటంటే టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. జస్ట్ అక్కడ పని చేసుకుంటారు, అక్కడికి వస్తారు. అయితే ఇక్కడ నైట్ పగలు రాత్రి పగలు అనేది తేడా లేకుండా అయితే చేస్తున్నారండి. మొత్తం కూడా లైట్స్ వేసుకొని ఇవన్నీ కూడా మనకు గ్యాడ్ టవర్కి సంబంధించి అటు సైడ్ అది ఏదైతే పెద్ద రేగులతో కడుతున్నారో అదంతా కూడా ఇక్కడ ప్రజెంటు ఇక్కడంతా కూడా వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. మీరు ప్రీవియస్ చూసుకుంటే LFT2 వెయిట్ టెస్ట్ అక్కడంతా ఇప్పుడు క్లీన్ చేసి మొత్తం కింద ఫ్లోర్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడంతా కూడా రాఫ్టింగ్ కోసం అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా దించుకొని మొత్తం కట్ చేసుకుంటున్నారండి. మొత్తం చూడవచ్చు మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎండింగ్ వరకు ఏ విధంగా ఉందో. ఇదంతా కూడా మనకు రాఫ్టింగ్ కోసం అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్ జరుగుతుంది. పవర్కి సంబంధించి అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ కటింగ్స్ మిషనరీస్కి వాటికి పవర్ కావాలి కదా, దానికి సంబంధించి మొత్తం ఇన్స్టాలేషన్ అవి అయితే చేసుకుంటున్నారు. ఇక్కడే చూడండి అక్కడ రాఫ్టింగ్ కోసం అయితే
ఇదంతా కూడా రాఫ్టింగ్ కోసం మొత్తం క్లీన్గా చేసి పెట్టుకున్నారండి. ఇక్కడంతా కూడా మీరు ప్రీవియస్ వీడియోలు అంటే నేను 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ ఈ యొక్క హైకార్డ్ గురించి కదా పెట్టాను కదా, అప్పుడు మీరు చూసుకుంటే మొత్తం కూడా ఇదంతా కూడా రాఫ్టింగ్ అయితే జరుగుండే అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసేశారు. ఎందుకంటే దాదాపుగా 7 ఏళ్ళ పాటు వాటర్లో అయితే ఉండే కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షీట్స్, దానికి సంబంధించి ఈ యొక్క షీట్స్ని కింద ఫ్లోర్ లాగా ఈ విధంగా కాంక్రీట్ కట్టుకొని దాని మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ వేసి దాని మీద ఈ యొక్క ఐరన్ రాడ్స్ ఇందాక చూశారు కదా, ఐరన్ రాడ్స్ మొత్తం కూడా అలొకేషన్ అయితే చేసుకుంటున్నారు. అసలు ఆ మూల చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఇది చివరండి, ఈ మూల లెఫ్ట్ సైడ్లో ఉన్న చివర అనమాట. ఇది ఈ విధంగా ఇందాక షీట్స్ చూపించాను కదా, ఆ షీట్స్ మొత్తం కూడా ఆ విధంగా వేసుకొని దాని మీద రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ అవన్నీ కూడా రావడానికి మొత్తం ఈ యొక్క హైకోర్టు వర్క్ జరిగే ప్లేస్ మొత్తం కూడా 4 వైపులా కూడా దానికి సంబంధించి ఒక వే అయితే వేసుకున్నారు. ఇదంతా కూడా ఐకానిక్ టవర్ ప్రీవియస్ రాఫ్టింగ్ అయితే వేసుకున్నారు కదా, వాటన్నీ కూడా నీట్గా బురద అవన్నీ కూడా తీసి ఇటు సైడ్ అయితే వేసేస్తున్నారు. ప్రజెంటు చూడండి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్స్, అవి ప్రజెంట్ ఉన్న హైకోర్టు. ఎగ్జాక్ట్ దాని పక్కనే మనకు పర్మనెంట్ హైకోర్టు అనేది నిర్మిస్తున్నారు. అలాగే మనకు మీరు ఈ రోడ్ త్రూ వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు అసెంబ్లీ ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్లోనే ఐకానిక్ టవర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ ఆఫీసర్స్ టవర్స్ కానీ అవన్నీ కూడా మనకు ఈ యొక్క రోడ్లోనే ఉంటుందండి. అది N12 N11 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ ఆఫీసర్స్ ఇల్లులు కానీ హౌసెస్ అవన్నీ కూడా ఉంటాయి. ప్రజెంట్ మొత్తం కూడా చూడండి ఏ విధంగా జరుగుతుందో వర్క్స్ అనేది. అసలు ఇంత మ్యాన్ పవర్ అంటే అసలు మామూలు విషయం కాదండి. ఇక్కడ ఇలాగే జరుగుతుంది. ఐకానిక్ టవర్ 4 దీనికి మనకు హైకోర్టుకి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. సేమ్ ఐకానిక్ టవర్ 5 దగ్గర గ్యాట్ టవర్ కూడా ఇదే విధంగా వర్క్ జరుగుతుంది. అసలు ఆ మూలైతే ఆ రాఫ్టింగ్తో దగ్గర అసలు మామూలుగా లేరు జనాలు అయితే. మొత్తం అటు సైడ్ మీరు ఆ మూల చూసుకుంటే అక్కడ రాఫ్టింగ్ జరిగింది కదా, ఐరన్ రాడ్స్ గొట్లు ఉన్నాయి చూడండి, అక్కడంతా కూడా వంగిపోయిన ఐరన్ రాడ్లు నీట్గా తీసైతే పక్కన పెట్టడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా మొత్తం ఫౌండేషన్ అయితే జరిగిపోయింది. బట్ ఇదంతా కూడా మట్టిని తీసారు కదా, మట్టి అంతా పైన ఉంది. ఆ మట్టిని మొత్తం ఇప్పుడు నీట్గా అయితే రిమూవ్ చేసి అక్కడంతా కూడా ఈ వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని వాటి మీద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటారండి. మొత్తం కూడా ఈ యొక్క రాఫ్టింగ్ అనేది మొత్తం 16 దగ్గరలో అయితే వస్తుంది ఈ యొక్క హైకోర్టు దగ్గర. అసలు డిజైనింగ్లో మాత్రం ఆ లైటింగ్స్కి వాటికి అసలు ఎక్సలెంట్గా ఉందండి హైకోర్టు అనేది. ఎక్కడ లేని విధంగా మనకు అమరావతిలో అయితే ఈ యొక్క హైకోర్టు కానీ అలాగే అసెంబ్లీ కానీ అలాగే మనకు ఐకానిక్ టవర్స్ కానీ ఈ 3 ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. డిజైనింగ్లో ఆ విధంగా అయితే ఉంది. మ్యాన్ పవర్ కూడా అసలు బీభత్సంగా పెంచారు. నవంబర్ నుంచి అయితే ఎక్కడ అమరావతిలో ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ రాఫ్టింగ్ వేసుకోవడానికి వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా వేసుకున్నారు కదా, అవన్నీ కూడా బెండింగ్ చేసుకున్న ఐరన్ రాడ్స్ అండి. ఇందాక మీరు చూశారు కదా అక్కడ ఎన్ని ఐరన్ రాడ్స్ అయితే దించుకున్నారో కూడా ఈ మూల నుంచి అయితే చూడొచ్చండి. ఈ మూల ఇదివరకు ఒక 20 డేస్ బ్యాక్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఒక క్లారిటీగా. అసలు ఇటు పక్క దిగలేమన్నమాట, చెట్లు గందరగోళంగా ఉండేది. అలాగే ఇదంతా కూడా వేలాగా వేసుకొని మొత్తం ఇదంతా కూడా పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు అయితే ఉండే. ఇప్పుడు మొత్తం కూడా ముళ్ళ చెట్లు అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకున్నారు ఇటు సైడ్స్ అంతా కూడా. అలాగే మనకు పెంచింగ్ లాగైతే ఆ యొక్క రేగులతో అయితే క్లోజ్గా అయితే నిర్మించుకుంటూ వస్తున్నారండి. ఇదంతా చూడండి. ప్రజెంట్ ఈ బస్సులన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉన్న హైకోర్టు దగ్గరకు వచ్చిన బస్సెస్ అండి ఇవన్నీ కూడా. ఈ రోడ్డు చూడండి ఎంత నీట్గా చేసేసుకున్నారు. ఇవన్నీ కూడా అసలు చూడలేని విధంగా ముళ్ళ చెట్లు అయితే బీభత్సంగా ఉండే పెద్ద పెద్దగా. ఇప్పుడు అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి ఇవి వేసుకున్న చెట్లు ఈ ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యి పెద్దవైతే ఈ చెట్లు ఎలా ఉంటుందో చూసుకోండి ఇక్కడ గ్రీనరీ పరంగా. అలాగే నేనైతే 8 డేస్ బ్యాక్ అయితే వీడియో పెట్టాను కదండి, అప్పుడు జస్ట్ ఇక్కడంతా కూడా నెక్స్ట్ క్లీనింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క పవర్ సంబంధించి పౌల్స్ కానీ ఇక్కడంతా కూడా ట్రాన్స్ఫార్మర్స్ అయితే పెట్టారు. దానికి సంబంధించి వర్క్స్ అనేది సర్వేగా జరిగింది. విదిన్ 8 డేస్లోనే ఈ పౌల్స్ నాటుకోవడం వాటికి సంబంధించిన వర్క్స్ అనేది చేసిపోతాయి. వీటి మీద మనకు ఇదండి చూసారు కదా ప్రజెంట్ మనకు ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవ్రీ 10 డేస్కి అయితే ఈ యొక్క హైకోర్టు గురించి అయితే మీకు వర్క్ అప్డేట్ ఇస్తానండి.